ప్రభువునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభునామమున మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినము మన యొక్క పఠనము, బైబిల్ పఠనము కార్యారంభము కంటే కార్యాంతము మేలైనటువంటి యొక్క విషయాన్ని తలస్తూ ఉన్నాం. మా ప్రియమైనటువంటి వారలారా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనేటువంటి విషయం, ఆరంభ దినాలలో ఏ విధంగా ఉంటున్నాము, ఈ అంత్య దినముల్లో ఏ విధంగా ఉంటున్నాము అనే విషయాన్ని గురించి మనం తలస్తూ ఉన్నాం. కొన్ని విషయాలను ప్రభు మాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, కొన్ని విషయాలు మా యొక్క అవగాహనలో మేము విన్నటువంటి సంగతులను బట్టి మేము మీతో పంచుకుంటున్నాం. ఈ దినముల్లో మనకు ఎలాంటి వారు దేవుని బిడ్డలు కానీ, నాయకులు కానీ, సేవకులు కానీ కావాలి అనుకుంటే, ఆరంభ దినాలలో మేము విన్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని దాసులు కావచ్చు, దేవుని యొక్క సంఘంలో ఉన్న నాయకులు కావచ్చు, బాధ్యత వహించే వాళ్ళు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఏ విధంగా ఉన్నారు అని అంటే ఒక ప్రోత్సాహంతో ప్రోత్సాహపరిచేవారుగా ఉన్నారు, ఒక బలపరిచేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అలాంటి దినాలలో ఉన్నటువంటి విషయాలు మేము ఎరుగుదము. అందుకొరకనే మా భారం ఏంటంటే, ఈ దినముల్లో కూడా అలాంటి నాయకులు కావాలని, అలాంటి సేవకులు కావాలని, విశ్వాసులు కూడా ఆ విధానంలోనికి రావాలనేటువంటి యొక్క విషయాన్ని గురించి మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాము. దాని కొరకు మనం ప్రయత్నం చేసేటువంటి వారంగా ఉందాము. కాబట్టి ఈరోజు మన యొక్క బైబిల్ పఠనం ఏంటంటే, బైబిల్లో చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు. దానిలో ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ఎవరు అంటే నెహెమ్యా గారు. బబులోని యొక్క కాలములో యూదా, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు దేవునికి అవిధేయులై, దేవుని ఆజ్ఞని మీరి, దేవుని దాసుల ద్వారా చెప్పినటువంటి మాటలు వినక తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి దేవుడు వారిని బబులోని యొక్క చెరకు అప్పగించినటువంటి సందర్భాలు మనం ఎరుగుదాం. 70 సంవత్సరాల యొక్క చెరకాలం యొక్క పరిస్థితి. ఆ దినాలలో యూదులు చెరకు వెళ్ళిపోయినారు. నెబుకద్నెజరు యొక్క కాలంలో దేవుని మందిరము, యెరూషలేము యొక్క మందిరము అంతా కూడా కాల్చివేయబడింది. దాని గుమ్మములు కాల్చివేయబడి, దాని ప్రాకారాలన్నీ పడగొట్టబడి, మందిరం అంతా కూడా పడిపోయిన స్థితిలో శిథిలావస్థలు అయిపోయింది. ఇట్లా 70 సంవత్సరాల యొక్క చరిత్ర ఇది. ఇలాంటి దినాలలో నెహెమ్యా అనేటువంటి యొక్క ఒక నాయకుడిని మనం చూడగలం. ఎలాంటి నాయకుడు అంటే, మొదటి అధ్యాయములో దేవుని యెరూషలేము యొక్క మందిర విషయంలో ఎంత బాధ్యత కలిగినటువంటి వారుగా, బాగా భారము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. అందుకనే తాను ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న దేవుని మందిరము మీద, దేవుని ప్రజల మీద ఉన్నటువంటి యొక్క మక్కువ మనకు కనబడుతుంది. అక్కడి వారిలో మరి వచ్చినప్పుడు వారితోటి సమాచారం తెలుసుకొని, అక్కడ మందిరం అంతా కూడా ఇట్లా అయిపోయిందని మొదటి అధ్యాయము 3వ వచనంలో, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడబోయినాయి, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి నాతో చెప్పిరి. ఈ మాట విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. ఇలాంటి నాయకులు మనకు అవసరం. దేవుని యొక్క మందిర విషయం, యెరూషలేము యొక్క విషయంలో భారం కలిగినటువంటి వ్యక్తి, బాధ్యత గల వ్యక్తి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. తిరిగి దేవుడు తన యొక్క ప్రార్థనను ఆలకించి, తననే దేవుడు బలపరిచి, రాజుగారితో కూడా మనసు కరిగించి, తిరిగి యెరూషలేమును ప్రాకారాలను కట్టడానికి, గుమ్మములు బాగు చేయడానికి, దిట్టపరచడానికి ఇదే వ్యక్తిని వాడుకున్నాడు. ఈ వ్యక్తి వెళ్ళి 2వ అధ్యాయం ప్రకారం ఆ యొక్క పడిపోయేటువంటి యొక్క ప్రాకారాలను తిరిగి చూసి అవన్నిటిని చూసినటువంటి వ్యక్తి ఏం చేసినాడంటే, 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే వారితోనే ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయిన, దాని గుమ్మములు ఎట్లు అగ్నిచేత కాల్చబడిన మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము ప్రాకారం మరలా కట్టుదాము రండి. కాబట్టి ఏ విధంగా ఉన్నాడు? ఇతరులను ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉన్నాడు, ఇతరులను బలపరిచే వ్యక్తిగా ఉండు. తనకు తానే కాదు, నేను ఒక్కనే చేస్తాను అనేటువంటి స్వయం కాదు. ఎందుకు చెప్తున్నామంటే, చివరి దినాల్లో ఉన్నాం, స్వార్థపరమైన దినాల్లో ఉన్నాం. అందుకనే మన నాయకులు, మనం నడిపించే నాయకులు కానీ, సేవకులు కానీ, ప్రజలు కానీ ఏ విధంగా ఉండాలి? చివరి దినాలలో, అంత దినాలలో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఒక నాయకుడు ఏ విధంగా ఉన్నాడో చూడండి. వారందరినీ
పురికొల్పుతూ ఉన్నాడు. కట్టుదము రండి అంటున్నాడు. 18వ వచనంలో, ఇదిగాక నాకు సహాయం చేయుడు దేవుని కరుణాహస్తములు గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నిటినీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి? ఇతరులను ప్రోత్సాహపరిచేవాడుగా, ఇతరులను బలపరిచేటువంటి వారంగా, ఇతరుని పురికొల్పేటువంటి వారంగా ఉండాలి. అందుకనే ఈ యొక్క నాయకుడు చూడండి, ఈ విధంగా వారిని పురికొల్పి తిరిగి యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టడానికి తాను ముందుకు వచ్చినాడు. అంతేకాదు, ఎప్పుడైతే ఈ యొక్క ప్రాకారాలు కట్టాలన్నటువంటి యొక్క ఈ పురికొల్పుకు దీన్ని బాగు చేయడానికి వచ్చినారో వారి వ్యతిరేకత కూడా ఉంది, నిందించేవారు కూడా ఉన్నారు. ఇదే 2వ అధ్యాయం 10లో, హరోనుడైన సన్బల్లటును అమ్మోనుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేయవాడు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖించడి. గమనించండి, అమ్మోనుడంటే హరోనుడంటే సన్బల్లటును, అమ్మోనుడైన టోబియానంట దాసులు. వీళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, వారి చేతి కింద పనిచేసేటువంటి నాయకులు వీళ్ళు. కాబట్టి యెరూషలేమునకు క్షేమం కలుగజేసేవాడు, ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేసేవాడు వచ్చినని బహుగా దుఃఖపడ్డట. ఎవరు? ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. నాయకులకు ప్రోత్సాహపరిచేటువంటి వారికి నిరాశపరిచేటువంటి వారు, కించపరిచేటువంటి వారు ఉంటారు. ప్రియులారా, ఏ విధంగా ఉంటున్నావు నీవు నేను? ఒక నెహెమ్యాలాగా ప్రోత్సాహపరిచే వారంగా ఉంటున్నామా? బలపరిచేటువంటి వారంగా ఉంటున్నామా? మందిరం యొక్క పని, ప్రాకారాలు పడిపోయిన యొక్క పనిని బాగు చేసే వారంగా ఉంటున్నామా? ఈ పని బాగు కావద్దని ఇంకా ఏడ్చే వాళ్ళంగా ఉన్నామా? ఇంకొక విషయం కూడా మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి. వాళ్ళు ప్రయాసపడి పని చేస్తూ ఉన్నారు, చేస్తుంటే వారు నిరాశపరుస్తున్నారు. 19వ వచనం, అయితే హరోనుడైన సన్బల్లటును అమ్మోనుడైన టోబియాను వాడును ఆ అరబీడైన గెషోమును ఆ మాట విని మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పనిని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేదురని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసైన దేవుడు తానే మా ప్రయత్నములను సఫలం చేయను గాకని ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందుకు మీకు భాగమైనను స్వాతంత్ర్యం జ్ఞాపక సూచన ఉండదు. వీరికి అవమానాలు వచ్చినా, నిందలు వచ్చేసినా, మీరు రాజు మీద తిరుగుబాటు చేస్తని చెప్పినా కూడా వారు పట్టు వదలకుండా ఉన్నటువంటి విషయం. ప్రియులారా, దేవుని మందిరం యొక్క పనులు చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు నిందలు వస్తాయి, అవమానం వస్తుంది, కించపరిచేవారు వస్తూ ఉంటారు. అయినా కూడా మనం ఏం చేయకూడదంటే దాని గురించి మనము దిగులు పడొద్దు. అందుకనే నాయకుని యొక్క పని ఏంటంటే, ఇన్ని జరిగినా కూడా ఏం చేయట్లేదు, అతడు నిరాశ పడలేదు, కట్టే పని ఆపలేదు. కాబట్టి ఆ విధంగా ఒకరినొకరు పురికొల్పుకొని పని చేస్తూ ఉన్నారు. ఇలాంటి నాయకులు మనకు ఈ చివరి దినాలలో కావలసిన వారిగా ఉంటున్నాం. అంతేకాదు 4వ అధ్యాయంలో ఏం చేస్తారు? వారు కడుతున్నటువంటి గోడకు కోపం వచ్చేసినట్టు ఇటు సన్బల్లటుని గురించి గుర్తుపెట్టుకోండి. అతని గురించి కొన్ని విషయాలు మనం తలంచవలసిన వారంగా ఉంటున్నాం. ఈ సన్బల్లటు ఎవడితను అంటే అమ్మోనీయుడైనటువంటి సన్బల్లటు, లేక అమ్మోనీయుడైనటువంటి టోబియా. సన్బల్లటు, టోబియా వీళ్ళిద్దరు. అందుకని 3వ వచనంలో అంటాడు, 3వ వచనంలో అమ్మోనుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టుదానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి గోడ పడిపోవును. ఏం చేస్తా ఉన్నాడు వీడు? టోబియా అనేటువంటి వాడు, ఇతడు అమ్మోనీయుడు. ఇతడు అవమానం చేస్తూ ఉన్నాడు, నింద వేస్తున్నాడు. అయినా ఇలాంటి అన్ని ఎదుర్కొని నెహెమ్యా పని చేసినాడు, పని ముగించినాడు. ముగించడమే కాకుండా ఇవన్నీ చాలా విషయాలు రాయబడ్డాయి. ముగించడమే కాకుండా తిరిగి దేవుని యొక్క సేవను జరగడానికి 10వ అధ్యాయంలో ఆరంభ కాలములో యాజకులకు యోగటి యొక్క భాగాలు, దశమ భాగములను గురించి ఒప్పింపజేసి వారిని తీర్మానం చేసి 10వ అధ్యాయంలో ఆ చివరి భాగాలలో వారందరూ కూడా అర్పణలను తీసుకొని వచ్చినారు. అవన్నీ కూడా ఒక గదిలో, దేవుని మందిరం యొక్క గదిలో స్థిరపరిచి దశమ భాగాలన్నింటినీ కూడా తిరిగి వారి పరిచర్యకు కావలసిన నాయకులను ఏర్పాటు చేసి వారికి భాగాలు అందేటట్టు ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేసి తిరిగి మరలా తాను తన ఉద్యోగ బాధ్యతల్లో అర్థశాస్త్రాల దగ్గరికి వెళ్ళినాడు. ఈ కాలంలో ఏం జరిగింది అనంటే దేవుని మందిరం యొక్క పని సరైన విధంగా సాఫీగా జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి దినాలలో ఒక గొప్ప నష్టం జరిగింది. కారణం ఏంటంటే 13వ అధ్యాయము
13వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, వినండి. 13వ అధ్యాయంలో 4వ వచనం. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన ఎల్యాషీబును, యాజకుడవు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలగజేసుకొని, ఏం కలగజేసుకున్నాడు? ఇప్పుడు నెహెమ్యా లాంటి నాయకులు లేరు, నడిపించేవారు లేనటువంటి కారణాన్ని బట్టి ఈ యొక్క అమ్మోని టోబియా లాంటి వాళ్ళతోటి, ఎవరు అట? ఎలియాషీబు. ఎవరైనా ప్రధాన యాజకుడు. ఇతని పని ఏంటంటే, వారు ఏం చేసినట్టు ఇంతకుముందు దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడినటువంటి వాడు, దేవుని మందిరపు యొక్క గది మీద 10వ భాగములో దేవుని మందిరం యొక్క అవన్నీ వచ్చే భాగాలన్నీ నిల్వ చేసి ఆ ప్రధాన గది మీద నాయకుడు ఇతడు ఎవరితో సంబంధం పెట్టుకున్నాడు అనంటే, టోబియాతోటి బంధుత్వం కలగజేసుకొని ఇతని కొడుకుకు అతని బిడ్డను చేసుకున్నాడు. వాస్తవంగా బైబిల్ ప్రకారంగా అమ్మోనీలతోటి చేయొద్దు, మోయాబీలతో సుట్టిరికం చేయకూడదు. చేసేటువంటి ఈ అధ్యాయం మనకు కనబడతా ఉంటది. ఏం కనబడుతుంది? మోయాబీలతోటి అమ్మోనీలతో కూడా ఈ 3వ తరం వాడు కూడా ఏం చేయకూడదంట, చేయొద్దు అనేటువంటి నిర్ణయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారితో స్నేహం చేయొద్దు. ఎందుకు? సొలొమోను రాజు చేసే ఏం చేసినాడు? అమ్మోనీలతో చేసి మోయాబీలను చేసుకొని దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా జీవించినాడు. అట్లాంటి వాటితో సహవాసం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా, సుట్టిరికం చేసుకోవడమే కాకుండా, వానికి ఏం చేసినాడంటే చూడండి, ఏం చేసినాడట? టోబియాతో బంధుత్వం కలగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణి పాత్రను, గింజలలో 10వ భాగమును, కొత్త ద్రాక్షరసమును, లేవీలకు, గాయకులకు, ద్వారపాలకులకు ఏర్పడిన నూనెయు, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠ వస్తువులను పూర్వమందు ఉంచు స్థలమునొద్ద అతనికి గొప్ప గది సిద్ధం చేసెను. ఎక్కడ చేసినాడు? ఇప్పుడు ఒక ప్రధాన స్థానం ఇచ్చినాడు అమ్మోనీయునికి. ఈ దినాలలో సంఘాలు ఏ విధంగా పాడైపోయినాయి. యాజకుడు ఎవరితో సంబంధం పెట్టుకున్నాడు? ఎట్లాంటి వాడితోటి? మోయాబీలతోటి, అమ్మోనీయునితోటి ఏర్పాటు చేసుకున్నాడు, అందుకున్నాడు. దేవుని మందిరంలో ఒక ప్రధానమైన గదినిచ్చినాడు. అంతేకాదు, దేవుని భాగాలు ఉండేటువంటి స్థలంలో తీసుకొచ్చినాడు. ఈ దినాలలో పరిచర్య ఎంత భ్రష్టు పట్టిపోయింది, ఎంత బాధకరమైన విషయం. అందుకొరకనే ఈరోజు దినములో ఎట్లాంటి వాళ్ళు మనకు కావాలంటే, నెహెమ్యా లాంటి నాయకులు కావాలి మనకు, నెహెమ్యా లాంటి సేవకులు కావాలి మనకు. నెహెమ్యా కాలంలో ప్రజలు ఏ విధంగానైతే నెహెమ్యాను ఏకీభవిస్తున్నారో ఒక ఆత్మీయ విషయాలలో, అలాంటి వారు కావాలని మనము భారంగా ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే తిరిగి తాను మరలా వచ్చినాడు, గొప్ప గది చేసినాడు. 6వ వచనం ప్రకారం, ఆ సమయంలో నేను యెరూషలేములో లేను అంటాడు. లేని కారణాలను బట్టి జరిగినటువంటి సందర్భం. ఈ దినాలలో కూడా దైవజనుడు భక్సింగ్ గారు, వారితో నాయకులు, పెద్దవారు లేనటువంటి కారణాన్ని బట్టి ఎవరి ఇష్టానుసారంగా వారు చేసేటువంటి దినాలలో ఉన్నాం. కాబట్టి పిల్లారా, 7వ వచనం ప్రకారం ఏం చేసినాడు? యెరూషలేమునకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరంలో టోబియాకు గది ఏర్పరచి చేసిన కీడంతా తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రిని అవతల పారవేసి గుమ్మములని శుభ్రం చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసిరి. ఎలాంటి నాయకుడు? ఎదిరించే సత్యం కొరకు నిలబడ్డ నాయకుడు. ఈ మోసగాళ్లను, ఈ టోబియా లాంటి వాళ్ళను, దేవుని యొక్క భాగాన్ని తిని నాశనం చేసి దేవుని పరిచర్య చేయకుండా అడ్డగించేటువంటి వారిని 9వ వచనం ప్రకారం, 8వ వచనం ప్రకారం ఎప్పుడైతే చేసినాడో ప్రజలు వారితో ఏకీభవించినారు, శుభ్రం చేసినారు. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పాత్రలను, సాంబ్రాణిని నేను అక్కడ మళ్ళా తెప్పిస్తుని మళ్ళా పురికొల్పినాడు. ఇలాంటి సంఘాలలో ఇది మనకు అవసరమైనటువంటి సందర్భము. 10వ వచనము, మరియు లేవీలకు రావాల్సిన పాలు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీలను, యాజకులను తమ పొలములకు పారిపోయినారు. ఏం చేస్తారు? సేవ చేసేటువంటి వారు వారికి సరిగా జరగకుండా ఇట్లాంటి టోబియా లాంటి వాళ్ళు, ఎలియాషీబు లాంటి వాళ్ళు నాయకత్వం వహిస్తే దేవుని సేవ ఏ విధంగా చేస్తారు? సేవకులు వాళ్ళు పారిపోయినారు. వారికి అందేది అందకుండా, వారికి ఇబ్బంది కలిగినటువంటి సందర్భాలను చూసి వారు వెళ్ళిపోయినారు. తిరిగి నెహెమ్యా లాంటి పరిస్థితులు మనకు రావాల్సిన వారిగా ఉంటున్నాం. నెహెమ్యా లాంటి నాయకుడు కావాలి. ఏం చేసినాడు చూడండి, 11వ వచనం, నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమునకు ఎందుకు లక్ష్య పెట్టి తిని అడిగి తిని వారిని సమకూర్చి తమ స్థలములో ఉంచి తిని, అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలములలో 10వ భాగములు ఖజానాలోనికి తెచ్చిరి. అప్పటి వరకు ఆగిపోయినాయి. ఈ రోజుల్లో కూడా దేవుని మందిరాల్లో రావడం లేదు బెదర్ అంటారు. ఎందుకంటే టోబియా లాంటి వాళ్ళు, ఎలియాషీబు లాంటి వాళ్ళు
ఉంటే, నాయకులుగా ఉంటే, అధికారులుగా ఉంటే ఎట్లా వస్తాయి అర్పణలు? ఎట్లా ఇస్తారు ప్రజలు దేవునికి? ఎందుకనే మరలా తిరిగి పురుకొల్పినాడు, తిరిగి మరలా పనిని ప్రారంభించినాడు. ఈ అధ్యాయం తర్వాత చదువుకోండి. విశ్రాంతి దినాన్ని గురించి కానీ, అంతేకాదు ప్రతి విషయంలో 17వ వచనం అంటాడు, యూదుల ప్రధానులను ఎదురాడి తిని విశ్రాంతి దినములను నిర్లక్ష్య పెట్టినారు. ఇవన్నీ కూడా చక్కపరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. మా ప్రేమటువంటి వారలారా, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి విషయాలలో ఆరంభములో మేము చెప్పినట్లుగా దేవుని దాసులు కావచ్చు, దైవజనుడు భక్సింగ్ గారితో ఉన్నటువంటి వారు, ఆ దిన నాయకులు, సంఘాలు నడిపించే నాయకులు కావచ్చు, విశ్వాసులు ఆ విధంగా ఉన్నారు. తిరిగి మనకున్న పరిస్థితి అంటే నెహెమ్యా గారు లేనటువంటి కారణాన్ని బట్టి జరిగినటువంటి నష్టం. తిరిగి మళ్ళా నెహెమ్యా వచ్చినాడు, ఏదైతే పోయిందో తిరిగి మళ్ళీ సమకూర్చినాడు. అలాంటి నాయకులు, ప్రజలము, సేవకులు ఆ విధంగా కావలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే కార్య ఆరంభము కంటే కార్యాంతం, తిరిగి ఏదైతే కోల్పోయినారో దాన్ని తిరిగి మరలా పురికొల్పి వారిని చక్కపరిచి, ఎవడైతే ఈ యొక్క అమ్మోనీయుడు వీడు ఉన్నాడో వీని కూడా లేకుండా చేసినారంట. 28వ వచనంలో, ప్రధాన యాజకుడు ఎల్యాషీబు కుమారుడైన యెహోయాదా కుమారులో ఒకడు అరోనీయుడైన సన్బల్లట్టునకు అల్లుడాయను. దానిని బట్టి నేను నా యొద్ద నుండి అతన్ని తరిమి తిని. ఎట్లాంటి నాయకులు కావాలా? సత్యం కొరకు నిలబడేటువంటి వారు, ఆరంభం అంతం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ యొక్క మందిరాన్ని ఈ విధంగా వారు బాగు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. చివరి దినాలలో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా గారి కాలంలో నెహెమ్యాతో ఏ విధంగా కలిసి ఒక మంచి సత్యమైనట్టి నిలబడ్డారో అలాంటి ప్రజల కొరకు మనము ప్రార్థన చేస్తాం. నాయకులారా, సంఘాలు నడిపించేటువంటి నాయకులారా, సత్యం కొరకు నిలవబడండి. ఇక సన్బలు లాంటి వాళ్ళను, లేక టోబియా లాంటి వాళ్ళను, తిరిగి ఎలియాషీబు లాంటి ఇట్లాంటి వాళ్ళను ఎదిరించి దేవుని కొరకు నిలబడేటువంటి నాయకులుగాను, సేవకులుగాను మనకు అవసరం. చివరి దినాలలో ఉంటున్నాం కాబట్టి ఇలాంటి యొక్క ఆత్మీయ అవగాహన కలిగి ఏది నష్టపోయినామో తిరిగి కట్టుదాం. దేవుని సంఘాలు ఆ విధంగా అయిపోయినాయి, పరిస్థితులు ఆ విధంగా వచ్చినాయి. అయితే దీన్ని దేవుడు సమయం ఇస్తున్నాడు కాబట్టి నేను మనమందరం కూడా దేవుని కొరకు నెహెమ్యాలాగా నాయకుడిగా మనం ఉండి ముందుకు సాగుదాం. ప్రభు మనందరికీ ఆ విధంగా సహాయపడునుగాక. ప్రార్థన చేస్తాము. ప్రియమైన తండ్రి, చివరి దినాలలో ఉన్నాం. మాకు నెహెమ్యా లాంటి యొక్క నాయకులను, సంఘాలను నడిపించే వారిని, సేవకులను, విశ్వాసులను అనుగ్రహించి, మీరే ఏదైతే కోల్పోయినామో, యెరూషలేము ప్రాకారము కోల్పోయినాదో ఆ విధంగా మీరు చేసినట్టు మీ దాసుల ద్వారా ఈ దినాల్లో కూడా అలాంటి కార్యం జరిగిస్తారని నమ్ముతూ మీ దయగల స్థానికి అప్పగించుకోవడం మమ్మల్ని అందరికీ సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా ప్రియులందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి మా కొరకు కూడా.